హలో అండి అందరికీ. చూసారా, లేత సొరకాయ ఫ్రెష్ ఇప్పుడే తీసుకొచ్చారు, చెట్టు మీద నుంచి ఇప్పుడే కోసారు. దీంతో ఈరోజు చపాతీ చేయబోతున్నాను. సొరకాయ రొట్టెలు చేశారా? సొరకాయ రొట్టెలు సూపర్ టేస్టీగా ఉంటాయి. రెసిపీ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. సొరకాయ చపాతీ కోసం సొరకాయని ఫస్ట్ ఇలా తురుముకోవాలండి సన్నగా. ఇందులోకి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పుదీనా, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేలా కలుపుకోవాలండి. బియ్యం పిండి ఎంత పడితే అంత వేయాలి. ఇందులో వచ్చిన వాటర్కి సరిపడా పిండి వేసుకోవాలి, ఎక్స్ట్రా వేసుకోవద్దు. వాటర్ కలపొద్దు. కొంచెం ఆయిల్ వేసేసుకొని సేమ్ చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి. బియ్యం పిండి అండి ఇది. ఇప్పుడు మన చపాతీలను స్టార్ట్ చేద్దామండి వేయడం. చూడండి, ఇలా ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ ఇలా హీట్ అయ్యాక ఒక్కొక్క చిన్న ఉండలుగా తీసుకొని కొంచెం వాటర్ని చేతితో తీసుకొని దీన్ని ఎంత పలుచగా వస్తే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని నుంచి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి సిమ్లో కాలనివ్వాలి. నేనైతే ఘీ వేస్తున్నా. చూడండి, ఇటు సైడ్ వన్ సైడ్ కాలేక మెల్లగా టర్న్ చేసుకోవాలండి సెకండ్ సైడ్కి. అటువైపు కూడా సిమ్ మీదనే కాలనివ్వాలి. ఇలా ఈ చపాతీలు కాళ్ళని కొంచెం టైం తీసుకుంటాయి కానండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, మన సొరకాయ చపాతీ రెడీ. దీనికి టమాటా చట్నీ చేశానండి. ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయ చపాతీ, ఇందులోకి కాంబినేషన్ టొమాటో చట్నీ. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. చూడండి, మన సొరకాయ చపాతీ రెడీ. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.